చాలా ఫేమస్ అయిన గుడి దేవరంపాటి వెంకటేశ్వర స్వామి. చాలా మహిమగల స్వామి. ఇలా వెళ్తే అలా పైన మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ గుడి రెనోవేషన్లో ఉంది. ఇక్కడ మీరు చూశారు కదా, వాటికి సంబంధించిన బండలు, పాలిష్ బండలు అన్నీ తెచ్చారు. పైన గోపురం చూసారా, అదిగో అక్కడ కనిపించేదే గోపురం. అలాగా ఉంటుంది గుడి. ఇప్పుడు చాలా పెద్దగా చేస్తున్నారు. మొన్నటిదాకా ఈ మార్గం మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్గం ఎక్స్టెండ్ చేస్తున్నారు. తిరునాళ్ళ టైంలో 5 శనివారాలు చేస్తారు. ప్రతి శనివారము చాలామంది వస్తుంటారు. చాలా రద్దీగా ఉంటుంది. మనుషులు పట్టలేనంతగా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇటు వస్తున్నాము. లేదా అక్కడ కనిపిస్తుంది కదా, ఆ మార్గం గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది తిరునాళ్ళ టైం కాదు కాబట్టి ఈ మార్గం గుండా వచ్చేస్తున్నాం. అంతకుముందు ఇక్కడ ఏమీ నీడ లేకుండా ఉండేది. ఇక్కడ నీడ అంటే ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. తిరునాళ్ళ టైంలో ఈ రూట్ గుండా మనం వస్తాము. ఎంత రద్దీగా ఉంటుందంటే సుమారు 4-5 అవర్స్ పడుతుంది ఇటు గుండా రావాలి అంటే. ఇది తిరునాళ్ళ టైం కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. బట్ ప్రతి శనివారం ఇక్కడ మనకి ఈ గుడి తెరుస్తారు. ప్లస్ ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది. 365 రోజులు ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు. తిరునాళ్ళ టైంలోనైతే మనం ఈ రూట్ గుండా ఇక్కడ క్యూ ఉంటుంది. ఈ క్యూ గుండా ఇలా వెళ్తాము. ఇలా వెళ్తే 4-5 అవర్స్ పడుతుంది. ఇది కూడా రెనోవేషన్ అవుతుంది. భక్తుల రద్దీ తిరునాళ్ళ టైంలో 4-5 అవర్స్ మనకి ఈ మెట్ల మార్గం గుండానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా గుడి కింద ఉన్న స్థలాలు. దేవుడి మాన్యం. ఎక్కడే అసలు గుడి ఉంటుంది. గుడి చుట్టుపక్కల ఇలా గుడి చుట్టూ 3 రౌండ్లు వేసిన తర్వాత మనకి లోపలికి మనం ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ 3వ ప్రదర్శన. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం.
ఈ విధంగా బయట ఈ జేసీబీ బొమ్మ అడిగాను 130 చెప్పాడు. ఏం సజాను ఇంకా పొడుగు ఇందాక చెప్తున్నాను 10 రూపాయలు. కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెడతారు, తిందాం పండి.